సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందితే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతారన్నది ప్రతి పౌరుడు గుర్తెరిగి ఓటు వేయాలని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె గత టీడీపీ ప్రభుత్వంలో తన మామ సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సాగిన అభివృద్ధులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. విజయం సాధించాలని భగవంతుడి దర్శనానికి వచ్చారండి. చెడు ఓడిపోవాలా, మంచి గెలవాలా, అదే నా లక్ష్యం. నేను పొదలకూరులో రెండో రోజు ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ శ్రీనివాసపురంలో యాదవ్ కాలనీలో తిరుగుతున్నాను. నాకు ఇంకా సమస్యలు చాలా కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో నీటి సమస్య చాలా ఉంది. ఎన్టీఆర్ సుజలా పథకం కింద 2 రూపాయలకే నీళ్ళు అమ్మే వాళ్ళము మన తెలుగుదేశం ప్రభుత్వం కింద. కానీ ఇప్పుడు అది కూడా ఆపేశారు. అది ఆపేయడం కాకుండా ఇక్కడ చాలా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. వాటర్ సమస్య కూడా అమ్మా లాస్ట్ ఎన్నికలకు మేము గెలవలేదు, కానీ మేము చాలా మంచి చేసాం. సొంత డబ్బు పెట్టుకొని, మేము ప్రభుత్వం డబ్బు కూడా కాదమ్మా, సొంత డబ్బుతో వాటర్ ట్యాంకర్లు పెట్టించాము. వాటర్ ట్యాంకర్లు సమ్మర్ అంతా ఎండాకాలం మొత్తం పెట్టించి, అది కాకుండా వాటర్ పైప్ లైన్ ఒకటి ఉంది. అది ఎక్కడనో విరువూరు నుంచి వస్తుంది మన ఊరికి. ఇన్నేళ్లకు రిపేర్లన్నీ ఉంటే ఆ రిపేర్లన్నీ చేసి మన ఊరికి మంచి నీళ్ళు వచ్చేటట్లు చేసాము ఆ ఎండాకాలంలో. నేను పొదలకూరులో రెండో రోజు ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ శ్రీనివాసపురంలో